హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసి స్నేక్స్ గురించి టాపిక్. ఎవరికైనా కలలో కానీ మనకు వచ్చే కళలలో పాము కాటేసినట్టు, పాములు కనబడినట్టు అనిపించిన, పాముల కళల్లో డ్రీమ్స్ వచ్చిన ఏమని జరుగుతుందంటే మనకు గత జన్మ ఉన్నదని సంబంధాలు గతం గత జన్మ ఉన్నదని తెలుస్తుందన్నట్టు. గత జన్మ ఉన్నదంటే ఆ పర్సన్ ఖచ్చితంగా అతనికి ఏదో పాములు సందేశాలు ఇవ్వడానికి చూస్తున్నాయి, సూచనలు ఇవ్వడానికి చూస్తున్నాయి. దాన్ని తెలుసుకోవడానికి ఈ నాగదేవత పూజ చేయాల్సి ఉంటుంది. నాగదేవతకు పాలాభిషేకం చేసి, కొబ్బరికాయలతోటి పూల దండలు వేసి, పసుపు కుంకుమ అర్చన చేసి, కశ్యప కద్రువ సంతానానికి చెందిన నాగలోకానికి ఉన్న నాగులకు అన్నిటికీ ప్రాణ ప్రతిష్ఠ లెక్క ఉన్నటి విగ్రహాలకు పాలాభిషేకము పూజలు చేశాక వాటి నుంచి వచ్చిన ఎనర్జీ పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది. అలా పూజ చేయడం వెంటనే మనకు పాముల కళలు పోతాయి, పాము కళలోకి వచ్చే డ్రీమ్స్ పోతాయి, పాము కాట్ల నుంచి ఎదుర్కొనే బాధలు పోతాయి, కాలసర్ప దోషాలు పోతాయి, ఇంకా గత జన్మలు ఉన్న పీడలన్నీ పోతాయి. ఈ విధంగా ప్రకృతి దేవతలందరూ కలిసి ఈ నాగదేవత సాధనకు ఈ పూజలు చేస్తూ ఉంటారు. కొంతమంది నాగ సాధువులు కూడా ఈ పూజ ద్వారా వీరికి ఉన్నట్టి పాములు కలలో రావడం, పాములు కాటేసినట్టు, పాముల గురించి నిద్రలేక మానసికంగా శారీరకంగా ఎదురయ్యే సమస్యలన్నిటికీ సైకలాజికల్గా మన బ్రెయిన్కి ఎదురయ్యే అన్నిటికీ కంట్రోల్ చేయడానికి ఈ పాములు అనేవి పూజ చేయడం ద్వారా మనకు పరిష్కారం దొరుకుతుంది. పూజ విధానం: పాలాభిషేకం, కొబ్బరికాయ, ఊది బస్తులు ముట్టియడం, కుంకుమార్చన చేయడం, ఇంకా దైవిక ఆరాధ్యమైన గుడిలకి అంటే కులదైవాల ఉంటాయా, కులదేవతల గుడిలో వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం చేస్తే మనలో ఉన్నట్టి పాపపు పీడలు, రుగ్మతులు అన్నీ పోయి చక్కగా ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఆనందంగా ఉంటాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసిన నాగదేవత పూజ గురించి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.